ఇక్కడ నుండి ఇంతవరకు అయితే సో మన షార్ట్స్ అయితే వైరల్ కాలేదు. ఎంతవరకు అంటే సో మనకు ఒక 2-3 అవర్స్ అయితే మనకు వర్క్ అయితే కాలేదు. సో మన షార్ట్ ఇంతవరకు నుంచి సో ఇప్పటి నుంచి ఇట్లా పైన వెళ్తుంది అనమాట. అంటే షార్ట్స్ అనేది వైరల్ అవుతుంది. ఇక చూడండి, అవునా వాచ్ టైం చూడండి గాయస్, 33 వాచ్ టైం వచ్చింది. ఒక షార్ట్ కి 33 వాచ్ టైం వచ్చింది. ఎవరికైతే వాచ్ టైం రాదు అంటారు కదా, ఇక్కడ మనకు వాచ్ టైం ఎంత యాడ్ అయింది. కొత్త ఛానల్ కదా, మీకు చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ ఎప్పుడైతే కొత్తగా ఛానల్ పెట్టారో ఇక్కడ మీకు సీక్రెట్ ట్రిక్ ఏంటంటే గాయస్, ఇక్కడ ఎప్పుడైతే కొత్తగా ఛానల్ పెట్టారో అప్పుడు మీరు ఫస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేయకండి, లాంగ్ వీడియోస్ ఒక 10 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. హై గాయస్, వెల్కమ్ బ్యాక్ మై న్యూ బ్లాగ్స్. టుడేస్ బ్లాగ్స్ లో ఏంటంటే గాయస్, ఇక్కడ నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా. సో శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ లో నేను ఓన్లీ షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తాను చూడండి. వైట్ టిష్యూలో వెళ్ళిపోతాను 1 సెకండ్. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ నేను స్క్రీన్ కలర్ అయితే ఆన్ చేస్తాను. ఫస్ట్ అప్పుడు అయితే ఎనేబుల్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి వైట్ టిష్యూలో వెళ్ళిపోతాను. ఇలా వైట్ టిష్యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో మొత్తానికి నాకు షార్ట్స్ కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓవరాల్ జస్ట్ నేను 1 డేలో అప్లోడ్ చేశాను షార్ట్ అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో మీరు కూడా ఎవరైనా షార్ట్స్ అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేయొచ్చు, చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. లాంగ్ వీడియోస్ కొద్దిగా తక్కువ రెస్పాన్స్ ఉంది, బట్ మనకి ఇక్కడ షార్ట్స్ వీడియోకి రెస్పాన్స్ చాలా ఉంది. చూడండి మీకు చూపిస్తాను, జస్ట్ వెయిట్ అనమాట, కొద్దిగా సర్వర్ లేట్ ఉంది. ఇక చూడండి గాయస్ ఇక్కడ సో ఇక్కడ చూడండి 1 డే బిఫోర్ అనేది నేను 1 డే బిఫోర్ అంటే సో జస్ట్ నేను షార్ట్స్ అప్లోడ్ చేసాను. 6.3K అయితే వ్యూస్ అయితే వచ్చింది. మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను, మొత్తం ఓవరాల్ చూపిస్తాను. షార్ట్స్కి ఎలా వ్యూస్ వచ్చినాయి ఓవరాల్ చూపిస్తాను. సో మీకు కూడా ఇలా వ్యూస్ రావచ్చు. అండ్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మొత్తానికి సో వ్యూస్ రావచ్చు అనమాట. ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ 193 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు చూడండి. ఓ మై గాడ్. అండ్ షార్ట్స్ ద్వారానే, లాంగ్ వీడియోస్ ద్వారా కాదు, షార్ట్స్ ద్వారానే వచ్చినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఈ షార్ట్స్కి ఓపెన్ చేస్తాను. 6.3K అయితే వ్యూస్ అయితే వచ్చినాయి చూడండి గాయస్. ఇక్కడ అనలిటిక్స్లో వెళ్ళిపోతాను. ఓవరాల్ మీకు చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది చూడండి గాయస్. ఇక్కడ దిస్ షార్ట్స్ హ్యాస్ హ్యాడ్ 6,367 వ్యూస్ సైన్స్ ఇట్ వాస్ పబ్లిష్డ్ అన్నట్టుంది. సో మనకు ఓవరాల్ బాగుంది. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి ఇంతవరకు అయితే సో మన షార్ట్స్ అయితే వైరల్ కాలేదు. ఎంతవరకు అంటే సో మనకు ఒక 2-3 అవర్స్ అయితే మనకు వర్క్ అయితే కాలేదు. సో మన షార్ట్ ఇంతవరకు నుంచి సో ఇప్పటి నుంచి ఇట్లా పైన వెళ్తుంది అనమాట. అంటే షార్ట్స్ అనేది వైరల్ అవుతుంది. సో ఎలా వైరల్ అవుతుంది మీకు ఇక్కడ చూపిస్తాను గాయస్. చూడండి ఎంత వాచ్ టైం వచ్చింది, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు ఈ షార్ట్స్కి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్, ఇక్కడ జస్ట్ స్క్రోల్ చేస్తే 8 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ 6.3K అయితే వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ మనకు ఏంటంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ షార్ట్స్ ఫీడ్ నుండి 95% వెళ్ళిపోయింది ఇక్కడ మనకు. అండ్ ఇక్కడ చూడండి యూట్యూబ్ సర్చ్ నుండి 3.4% అయితే ఆడియన్స్ సర్చ్ చేస్తే అక్కడ వాళ్ళకు కనిపించింది. ఆ షార్ట్స్ కనిపించిన తర్వాత దాన్ని క్లిక్ చేసిండ్రు అనమాట. 3.4% అయితే చూసిండ్రు అనమాట. సో అలా చూస్తే మనకు యూట్యూబ్ ఎక్కువ పుష్ చేస్తుంది అనమాట. ఏది షార్ట్స్కి పుష్ చేస్తుంది కాబట్టి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు మార్నింగ్ నేను షూట్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ ఎంత అవుతుందండి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి 6 అవుతుంది, మార్నింగ్ 6 అవుతుంది చూడండి. మార్నింగ్ 6 అవుతుంది. మార్నింగ్ నేను షూట్ చేస్తున్న వీడియోకి. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ వాచ్ టైం ఎంత వచ్చింది మీకు చూపిస్తాను. వచ్చిందో లేదో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి అవునా వాచ్ టైం చూడండి గాయస్. ఇక్కడ 33 వాచ్ టైం వచ్చింది. ఒక షార్ట్కి 33 వాచ్ టైం వచ్చింది. ఎవరికైతే వాచ్ టైం రాదు అంటారు కదా, సో ఈ వాచ్ టైం మనకి యాడ్ కాదండి, మానిటైజేషన్ సెక్షన్లో యాడ్ కాదు. అది ఒకటి మీరు చూసుకోండి. సో అనే మీరు ఇంత వాచ్ టైం వచ్చింది మాకు మానిటైజేషన్ సెక్షన్లో యాడ్ అవుతలేదు అనుకుంటారు మీరు. సో ఈ వాచ్ టైం మనకు యాడ్ కాదు. లాంగ్ వీడియో ఏదైతే ఉంటుందో, లాంగ్ వీడియో తీస్తారు కదా ఇలా అనమాట, ఆ లాంగ్ వీడియో మనకు మానిటైజేషన్ సెక్షన్లో యాడ్ అవుతుంది అనమాట. సో అలా యాడ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే సో లాంగ్ వీడియోస్ అయితే తీసే ప్రయత్నం చేయండి. షార్ట్స్ వీడియో తీస్తే ఏమైతే అంటే సో కొద్దిగా ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అనమాట. షార్ట్స్ తీస్తే కొద్దిగా ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, మన ఛానల్ కొద్దిగా గ్రో అవుతుంది అనమాట. అదేనండి, వేరేదేం లేదు. ఇక్కడ అవరేజ్ వ్యూస్ దృశ్యం చూసుకుంటే సో మన షార్ట్స్ 1 మినిట్ ఉంటే 36 సెకండ్స్ అయితే చూసిండ్రు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ అంటే 1 మినిట్ అంటే 1 మినిట్ లేదు, బట్ ఇక్కడ మనకి చూసుకుంటే కలిసి హౌ వ్యూవర్స్ ఎంగేజ్డ్ అంటుంది 58%. సో ఇట్లా స్క్రోల్ చేయకుండా చూసిండ్రు. అండ్ ఇక్కడ 42% స్వైప్ చేసిండ్రు అనమాట. ఇలా స్వైప్ చేసి చూస్తలేరు అనమాట. సో అలా ఓవరాల్ అట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ చూద్దాం ఆడియన్స్ ఎంత % క్లిక్ ఉన్నారో అనేది చూద్దాం. ఇక్కడ సో మనకైతే ఇక్కడ ఇంకా టైం అయితే ఇక్కడ డిస్ప్లే కాలేదు. సో 973 వ్యూవర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇంకా 24 అవర్స్ కావాలనుకుంటా మొత్తం డిస్ప్లే కావడానికి. సో అట్లా అనేసి అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ అయితే వచ్చేస్తాను. సింప్లీ మీకు చూపించాను కదా గాయస్. సో ఇక్కడ మనకు క్వశ్చన్స్ అడిగాను ఏంటిది. సో ఇక్కడ మనకు కామెంట్ ద్వారా రాదా అనేది కామెంట్ చేశారు. సో ఆ షార్ట్ చూడకుండా చూసేయండి, చాలా మంచి షార్ట్ తీశాను. అండ్ ఇక్కడ చూడండి 33 వాచ్ టైం అయితే వచ్చింది. 6.3K అయితే
సో మనకు వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక్కడ మనకు వాచ్ టైం ఎంత యాడ్ అయింది, కొత్త ఛానల్ కదా మీకు చూపిస్తాను చూడండి guys. ఇక్కడ సో 193 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఈ ఛానల్ మానిటేషన్ కాలేదు, కొత్త ఛానల్ కదా మీకు చూపించాను ఏంటిది మానిటేషన్ చేస్తానని చెప్పాను కదా. సో ఇందులో నేను వీడియోస్ అయితే ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, జస్ట్ నాకు టైం దొరకలేదు. సో నాకు కొద్దిగా వేరే వర్క్ ఉండటం వల్ల ఈ ఛానల్లో నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తలేను. సో ఇక్కడ చూడండి, అండ్ 4 days బిఫోర్ నేను వీడియో అప్లోడ్ చేశాను, 310 వ్యూస్ అయితే వచ్చినాయి, 13 likes వచ్చినాయి, కామెంట్స్ అయితే 9 అయితే వచ్చినాయి అనమాట. సింపుల్లీ మనకి ఇక్కడ 407 వ్యూస్ అయితే వచ్చినాయి, 17 కామెంట్స్ వచ్చినాయి, డిఫరెంట్ మంచిగా ఓవరాల్ బాగుంది. లాంగ్ వీడియోస్ కూడా వ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే గాయస్, ఇక్కడ సింపుల్లీ మీకు ఇక్కడ ఎర్న్ బటన్కి వెళ్ళిపోతాను. అంటే మీకు వాచ్ టైం ఎంత వచ్చింది, ఆ వాచ్ టైమే మనకు సో మన జీవితం మార్చేస్తుంది అండ్ మానిటేషన్ కోసం అనమాట. సో ఇక్కడ మనకు ఏం కావాలి, ఇక సబ్స్క్రైబర్స్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, అప్పుడే మనకు మానిటేషన్ అవుతుంది అనమాట. సింపుల్ నేను ఎర్న్ బటన్ క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సో ఓవరాల్ మనకు డాష్బోర్డ్ చూపిస్తుంది, మెంబర్షిప్ అండ్ సూపర్ చాట్ లైక్ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట, ఎలిజిబిలిటీ కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ చూసుకుంటే గాయస్ ఇక్కడ 166 వాచ్ టైం అయితే వచ్చింది. చూసుకుంటే గాయస్ ఇక్కడ 166 వాచ్ టైం అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకు షార్ట్స్కి 3 million వ్యూస్కి 6.4 వ్యూస్ అయితే వచ్చినాయి. దానికి షార్ట్స్ వీడియోకి 90 daysలో మనం చేసుకోవాలి, 3 million చేసుకోవాలి. సో అంత వస్తుందంటే డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తే వస్తుంది అనమాట. సో ఒక షార్ట్స్కి ఎడిటింగ్ చేయడానికి 4 hours పడుతుందండి. అలా మంచిగా ఎడిటింగ్ చేయడానికి 4 hours అయితే పడుతుంది. సో మనం 4 hours దాన్ని తీసుకుంటే, షార్ట్స్కి తీసుకుంటే నేను లాంగ్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి, సో అట్లా నాకు టైం సరిపోతలేదు. కాబట్టి అన్ని ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నా. జస్ట్ కొద్దిగా వన్ డే గ్యాప్ అయితే ఇట్లా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అప్లోడ్ చేసి అండ్ మీకు అయితే చూపిస్తున్నాను అనమాట. సింప్లీ బ్యాక్ వచ్చిన అండ్ మీకు చూపించాను కదా 166 వాచ్ టైం అయితే వచ్చింది ఓవరాల్ అలా అనమాట. సింప్లీ మీకు మొత్తం చూపించాను ఈ వ్లాగ్లో, అండ్ వ్లాగ్ ఛానల్ కాబట్టి వ్లాగ్ అంటున్నా, అండ్ వ్లాగ్లో సో మొత్తాన్ని ఓవరాల్ చూపించాను. 6.3 అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. జస్ట్ నేను 4 షార్ట్స్ అప్లోడ్ చేశాను, మీకు చూపిస్తాను. కంటెంట్లో వెళ్ళిపోతాను. కంటెంట్లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ షార్ట్స్ వ్యూ ఆల్ సెలెక్ట్ చేస్తాను. జస్ట్ మీకు ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేశాను చూపిస్తాను. అవునా, 1 2 3 4 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. ఫస్ట్ది 1.2K వ్యూస్ వచ్చినాయి, సెకండ్ది 5.2K వ్యూస్ వచ్చినాయి, అండ్ థర్డ్ది చూసుకుంటే కాదు ఇక్కడ 6.6K వ్యూస్ వచ్చినాయి, అండ్ ఫోర్త్ వన్ ఎస్టర్డే అప్లోడ్ చేశాను, అది 6.3K వ్యూస్ వచ్చినాయి, 65 likes. ఇక్కడ దీనికి 179 likes, అండ్ ఇక్కడ 127 likes, అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ది 15 likes ఇట్లా అయితే వచ్చినాయి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. షార్ట్స్ మీరు తీసి అప్లోడ్ చేయండి. ఎప్పుడైతే కొత్తగా ఛానల్ పెట్టారో, ఇక్కడ మీకు సీక్రెట్ ట్రిక్ ఏంటంటే గాయస్, ఇక్కడ ఎప్పుడైతే కొత్తగా ఛానల్ పెట్టారో అప్పుడు మీరు ఫస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేయకండి, లాంగ్ వీడియోస్ ఒక 10 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఒక షార్ట్ వీడియో మంచిగా ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు ఇలా వ్యూస్ వస్తాయి అనమాట. అప్పటి వరకు వ్యూస్ రావు. అనే మేము రెగ్యులర్లీ కొత్త ఛానల్ పెట్టామో మాకు షార్ట్స్కి వ్యూస్ వస్తలేవని మీరు అనుకోవచ్చు. సో అట్లా మీకు డౌట్ ఉంటే ఫస్ట్ మీరు కొత్తగా ఛానల్ క్రియేట్ చేయండి. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత అండ్ అందులో మీరు లాంగ్ వీడియోస్ ఒక 10 లేదా 5 మ్యాక్సిమం 5 అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత దానికి రెస్పాన్స్ ఎలా ఉండాలంటే ఒక 50 వ్యూస్ రావాలి. ప్రతి వీడియోకి 50 వ్యూస్ రావాలి. వచ్చిన తర్వాత ఒక షార్ట్ వీడియో మార్నింగ్ 7 o'clock పబ్లిక్ చేయండి. మార్నింగ్ AM అనమాట. మార్నింగ్ 7 o'clock పబ్లిక్ చేసేయండి. ఎలా వైరల్ అవుతుందో చూసుకోండి అనమాట. నేను ట్రై చేశాను, చూపిస్తాను అనమాట, అంటే చెప్తున్నాను అనమాట. సో ఇదండి వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కంప్లీట్లీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ లైక్ చేయండి. కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి. ఓకే అండి. సో ఇంతవరకు వ్లాగ్ చూస్తే కంప్లీట్లీ నేను ఇంతవరకు వ్లాగ్ చూశాను, అండ్ నెక్స్ట్ వ్లాగ్ ఎలాంటిది వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అని అడగండి. సో తప్పకుండా నేను వ్లాగ్ అయితే చేస్తాను. వ్లాగ్ కాకుండా ఇలాంటి వీడియోస్ అయితే చేస్తాను, డిఫరెంట్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తున్నాం. అప్పుడు టేక్ కేర్.